ఈరోజు మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటంటే వెన్ ఫెయిత్ ఈజ్ మాక్డ్, విశ్వాసము హేళన చేయబడినప్పుడు ఎలాగ మనము స్పందించాలి. చాలామంది బిలీవర్స్ వారు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే వారి యొక్క విశ్వాసము హేళన చేయబడినప్పుడు జోక్స్ ద్వారానో, సర్కాసం ద్వారానో, లేబుల్స్ ద్వారానో, కొన్నిసార్లు కుటుంబస్తులతో, కుటుంబం కానిటువంటి వారితో, తెలిసిన వారితో, తెలియని వారితో మనం హేళన చేయబడతాం మన యొక్క విశ్వాసం బట్టి. అప్పుడు మనం ఎలా ఉంటున్నాము, అప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాము, అది చాలా చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఆ యొక్క ప్రశ్నను, ఆ యొక్క అంశాన్ని మనము బైబిల్ సత్యంతో మనము ఎదుర్కొందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం ఏమని చెప్తుందంటే, ఇంగ్లీష్లో ఏమని చెప్తుందంటే, బ్లెస్డ్ ఆర్ యూ వెన్ పీపుల్ ఇన్సల్ట్ యూ బికాస్ ఆఫ్ మీ. అంటే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. దాని అర్థం ఏంటంటే యేసయ్య మీరు తృణీకరింపబడతారని చెప్పి యేసయ్యకి తెలుసు. మీరు హేళన చేయబడతారని తెలుసు, మీరు తృణీకరింపబడతారని తెలుసు. దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసము మన యొక్క జీవితాన్ని సులభం చేయదు, కానీ విశ్వాసము మన యొక్క జీవితాన్ని బలముగా మారుస్తుంది. ఫెయిత్ డజంట్ మేక్ అవర్ లైఫ్ ఈజీ, బట్ ఫెయిత్ మేక్స్ అవర్ లైఫ్ స్ట్రాంగర్. సో విశ్వాసము మనం ఎలా వాడాలంటే మన యొక్క జీవితాన్ని బలపరచుకోవడానికి వాడాలి. మన యొక్క నాగరికతలో ఈ యొక్క ఫెయిత్ డిఫరెన్సెస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అంటే ఈ యొక్క ఉండేటువంటి వ్యత్యాసాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. యవనస్తులు ఎలాంటి మాటలు వింటారంటే, నువ్వు నీ దేవుని గురించి ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు, ఎందుకు అంత రిలీజియస్గా ఉంటావు, బట్ జీసస్ డజంట్ టాక్ అస్ టు ఆస్క్ అస్ టు ఫైట్ బ్యాక్. మనము మళ్ళీ తిరిగి పోరాటం చేయాలని చెప్పి యేసు ప్రభు చెప్పడు. కానీ ఆయన ఎలాగా ఏమి నేర్పిస్తున్నాడంటే మనము గ్రేస్ఫుల్గా స్పందించాలి. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్కొక్కసారి నువ్వు స్పందించకపోయినా సరే అదే నీ యొక్క బలము. సైలెన్స్ క్యాన్ బీ స్ట్రెంగ్త్. నీ యొక్క ప్రేమే, నువ్వు వారిపైన చూపించేటువంటి ప్రేమే ఒక గొప్ప సాక్షిగా ఉండాలి. కాబట్టి ఫెయిత్ కెన్ బి జెంటిల్ అండ్ అట్ ద సేమ్ టైం ఫర్మ్ అన్నమాట. అంటే నీవు కనికరంగా, కృప కలిగి చూపించాలి నీ యొక్క ప్రేమను, కానీ ఫర్మ్గా చూపించగలగాలి. ఒక్కొక్కసారి నువ్వు ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పనవసరం లేదు. సో హౌ డు యూ యూజువలీ రెస్పాండ్ వెన్ యువర్ ఫెయిత్ ఈస్ బీయింగ్ క్వశ్చన్డ్? నీ యొక్క విశ్వాసము పరీక్షింపబడినప్పుడు, లేకపోతే ప్రశ్నించబడినప్పుడు నువ్వు ఎలాగ స్పందిస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యము. జెంటల్గా స్పందించు, ఫర్మ్గా స్పందించు. స్పందించకపోయినా ఏమీ సమస్య లేదు. ప్రార్థిద్దాం. దేవా, మా యొక్క తృణీకరింపబడినటువంటి హృదయాలు, గాయపరచబడినటువంటి హృదయాల నుండి నైనా మేము పొందినటువంటి ఆ యొక్క గాయాలని ప్రభువా నీవు మాంచమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా నైనా విన్నటువంటి ప్రతి యవనస్తులకు, దేవ వర్క్లో, ఆఫీసెస్నైనా ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క శోధనలు ప్రభువా వారు జయించడానికి, నీ యొక్క ప్రేమతో జయించడానికి సహాయం చేయము. నీ యొక్క బలాన్ని వారికి దయచేయము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వెల్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్ పాడ్కాస్ట్. ఒకవేళ ఈరోజు యొక్క వాక్యము మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే, ఎవరికైతే మీరు షేర్ చేయాలో మీకు తెలుసు, వారితో షేర్ చేయండి, వాళ్ళని బలపరచండి. గుర్తుపెట్టుకోండి, గాడ్ సీస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఈవెన్ వెన్ అదర్స్ డోంట్. ఇతరులు నీ యొక్క విశ్వసనీయతను చూడకపోయినా దేవుడు నీ యొక్క విశ్వసనీయతను చూస్తాడు. సో అంటిల్ నెక్స్ట్ టైం, వాక్ క్లోజ్లీ విత్ హిమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.